హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఏపీ సెట్ 2025కి సంబంధించి ఎవరైతే థర్డ్ ఫేజ్ కోసం ఎదురు చూస్తున్నారో ప్రతి ఒక్కరు వీడియో ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. సో ఖచ్చితంగా అయితే మీకు కనుక థర్డ్ ఫేజ్ కావాలి అని అనుకుంటున్నారో ఖచ్చితంగా చెప్తున్నా, నాకు మీ సపోర్ట్ అయితే కావాలి. ఎందుకు చెప్తున్నానో సో అర్థం చేసుకోండి. ఇవాళ మనకు అప్డేట్ అనేది రావడం జరిగింది. సో ఉంటుందా ఉండదా అన్న దానిపైన అయితే దట్టు సో ఇంకా కన్ఫర్మేషన్ కాలేదు. సో 95% మాత్రమే మనకు క్లారిటీ అనేది ఉంది. సో 100% అయితే క్లారిటీ లేదు. స్టూడెంట్స్ సపోర్ట్ ఉంటేనే మనకైతే సో మెయిల్స్ ట్విట్టర్లో అంతా మనము రెస్పాండ్ అవుతున్నాం, వాళ్ళకి అంటే రిక్వెస్ట్లు పెడుతున్నాం. సో కాబట్టి మనకు వచ్చే ఛాన్స్ ఉంది. కానీ నాకు ఒక 1000 మెంబర్స్ అయితే కావాలి. సో ఖచ్చితంగా చెప్తున్నాను, నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే సో మీ సపోర్ట్ ఉంటేనే మనకు ఏపీ సెట్ 2025కి సంబంధించి మనకు థర్డ్ ఫేజ్ అనేది సో నిర్వహించే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో ఇవాళ న్యూస్ పేపర్ అప్డేట్ ఏంటో ఒక్కసారి అయితే చూద్దామండి. ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు చూడండి. ఇకపోతే వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే, నువ్వు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు మామ, సో ఇప్పటికీ నా మాటలు వినకుంటే మాత్రం ఇంకా నీ దరిద్రం అనుకోవచ్చు. సో ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో. ఇప్పటికన్నా సపోర్ట్ చేయడానికి అయితే ట్రై చేయి. వీలైతే ఒక్కడికన్నా మీ ఫ్రెండ్కి షేర్ చేయి. సో అప్పుడే మనకు సపోర్ట్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. సో స్టూడెంట్ సపోర్ట్ టీమ్స్ కూడా యూట్యూబర్స్కి కాంటాక్ట్ అవుతున్నారు. సో మేము వాళ్ళతో అయితే కొలాబరేట్ అవుతున్నాం. సో కాబట్టి వాళ్ళు అడుగుతున్నారు ఎంతమంది స్టూడెంట్స్ సో ఈ థర్డ్ ఫేజ్ కావాలనుకుంటున్నారు అని. మాకు కూడా క్లారిటీ కావాలి కాబట్టి నేనైతే రిక్వెస్ట్ చేస్తున్నా ఖచ్చితంగా అయితే. సో ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా మీరైతే స్క్రీన్ మీద గమనించండి. సో ఉన్నత విద్యాశాఖ పరిశీలనలో సో ఏపీ సెట్ 3వ విడత కౌన్సిలింగ్కి సంబంధించి డిస్కషన్స్ అయితే స్ట్రాంగ్ అయితే జరుగుతున్నాయన్నమాట. సో మనమైతే ప్రతిసారి చెప్పుకుంటూనే ఉన్నాం కదా. సో చాలామంది చూసుకున్నట్లయితే సో విద్యార్థులు 1వ ఫేజ్లో 2వ ఫేజ్లో సీట్ రాక చాలా అంటే చాలా బాధపడుతున్నారు. ఎస్పెషలీ మిడిల్ క్లాస్ స్టూడెంట్స్. సో చాలామంది ఒకడైతే ఒక కామెంట్ చేశాడు మమ్మ, నేను చెప్తున్నా. సో మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ అని చెప్తున్నావు బ్రో. సో థర్డ్ ఫేజ్ ఉండదు, నువ్వంతా ఫేక్ న్యూస్ ఇస్తున్నావు అని అయితే అంటున్నారు. సో మేము ఇంత చేశాం కాబట్టి సో ఇంతవరకు రాగలిగామనైతే నేనైతే అనుకుంటున్నా, నా అభిప్రాయం. సో ఒకడు ఇద్దరు ఇలా ఉంటారు. సో వాళ్ళు నమ్మకుంటే నాకు ఈ ప్రాబ్లం అయితే లేదు. సో వాడు నా వీడియోస్ చూడకపోయినా ప్రాబ్లం లేదని అయితే నేనైతే చెప్తాను. సో ఎవరైతే జెన్యూన్గా మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారో, వాళ్ళకి సీట్ కావాలి అనే తపన ఉంటుందో వాళ్ళు మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి అని మాత్రమే నేను చెప్తాను. లేకపోతే న్యూస్లోకి వెళ్ళినట్లయితే సో ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రైవేట్ కాలేజెస్ సో చాలా సీట్లు అనేవి ఉన్నాయి. విద్యార్థులు సో అటు వాళ్ళ పేరెంట్స్ మొత్తం కూడా గవర్నమెంట్కి అయితే ప్రెజర్ అయితే పెడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ అనేది దీన్ని కూడా ఒకసారి కన్సిడర్ చేయాల్సిందే. కాబట్టి ఇక్కడ చూసుకున్నట్లయితే లాస్ట్లో గమనించండి. సో కాబట్టి మనకు రిక్వెస్ట్ అన్ని వెళ్ళడం వల్ల చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఒక నిర్ణయం అయితే తీసుకుందన్న అప్డేట్ వచ్చింది. అయితే గుడ్ న్యూస్ అని అయితే చెప్పుకోవచ్చు. సో కౌన్సిలింగ్ నిర్వహించే సాఫ్ట్వేర్ సంస్థతోనూ సో సంప్రదింపులు జరుపుతున్నారు. అంటే వాళ్ళతో డిస్కషన్స్ జరపాలన్నమాట. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఫైనల్ ఫేజ్ అనే అప్డేట్ వచ్చింది కదా వెబ్సైట్లో. సో ఇప్పుడు మనకు మళ్ళీ అది థర్డ్ ఫేజ్ కింద అయితే అప్డేట్ చేయాల్సి ఉంటుంది.